వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని బేల మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం మాట్లాడుతూ ప్రధానిగా వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారతదేశంలో సుపరిపాలన అందించిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు. पूरे भारत देश में अटल बिहारी वाजपेयी 100वीं संवत्सर जयंती मनाई जा रही है। इसका मतलब आज आधुनिक भारत के शिल्पकार प्रधानमंत्री माजी प्रधानमंत्री श्री भारत रत्न अटल बिहारी वाजपेयी इनको जयंती के आज 100वीं जयंती मनाई जा रही है। तो इसका मतलब अटल बिहारी वाजपेयी ने भारत देश के लिए हित में और राष्ट्र के लिए बहुत कार्य किए। उसी में जैसा राष्ट्र प्रधानमंत्री सड़क योजना, स्वजल धारा और ऐसे अटल बिहारी वाजपेयी के पीरियड में बहुत विकास के काम हुए। इसलिए अटल बिहारी वाजपेयी निस्वार्थ निरपेक्ष राष्ट्र की सेवा की। इसलिए अटल बिहारी वाजपेयी आज भारत देश में अमर है। जब अटल बिहारी वाजपेयी का हिस्ट्री देखे तो उन्होंने जब 1980 में कहा था अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा, ये सपना अटल जी का आज पूरा भारत देश में सपना साकार हो रहा है। और वो अटल जी का सपना आज अपने तेलंगाना में भी सफल हो रहा है। जब तेलंगाना में एक विधानसभा चुन के आती थी जी किशन रेड्डी, तो आज జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయానికి కొత్తగా విధుల్లోకి చేరిన పాకాల శశికుమార్ రెడ్డి సారంగపూర్ మండలంలో విధులు నిర్వహించి ప్రమోషన్ మీద మల్లాపూర్ మండలానికి వచ్చిన శశికుమార్ రెడ్డి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉంటానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. నేను ఈ మల్లాపూర్ మండలానికి ప్రమోషన్ పైన కొత్తగా వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి. నా పేరు పాకాల శశికుమార్ రెడ్డి. భౌగోళిక దృష్ట్యా పెద్ద మండలమైన ఈ మండలానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి నా శాయశక్తులా నేను కృషి చేస్తాను. ప్రస్తుతం మనకి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతున్నది. దానికోసమై మండలంలోని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించబడుతున్నది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో టాయిలెట్స్ నిర్మాణానికై ప్రతిపాదనలు పంపినాము. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. వీటితో పాటుగా 2025-26 సంవత్సరానికి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నర్సరీల పెంపకం కూడా జరుగుతున్నది. దాన్ని కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వహించడం జరుగుతున్నది. వీటితో పాటుగా గ్రామాలలో ఏదైనా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే స్పందించి దానిపైన తగు చర్యలకై ఉపక్రమిస్తాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సామాజిక శిక్షణ ఉద్యోగులకు కాంట్రాక్ట్ గా కాకుండా పర్మనెంట్ చేయాలని కలెక్టర్ ముందే సామాజిక శిక్షణ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దిగి రావట్లేదు. ఏదైతే హన్మకొండలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఏదైతే వీళ్ళను రెగ్యులర్ చేస్తాం, అలాగే ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో 6 డిమాండ్స్, ఆ డిమాండ్లను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు, ఏదైతే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, స్కూల్ కాంప్లెక్స్ స్థాయి, పాఠశాల స్థాయి, కేజీబీవి, యూఆర్ఏ స్థాయిలో అందరూ ఉన్నటువంటి ఉద్యోగులు ఈ ధర్నాకు ఇచ్చేస్తే పిల్లల పరిస్థితులు ఏమవుతాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దీన్ని పొడిగించకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇది డిసెంబర్ ఎండింగ్ మంత్ కాబట్టి ఎగ్జామ్స్ ఇంకా 1-2 మంత్స్ ఉంటుంది అంతే. అంటే 2 మంత్స్ లో వీళ్ళ పిల్లలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళ పెద్ద సమస్యలు ఏం కాదు. ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు చాయ్ తాగే లోపు ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి సంవత్సరం అయినా కూడా మరి ఉద్యోగుల గురించి ఎందుకు సమస్యని, నిన్ననే మన అసెంబ్లీ జరిగింది, మరి ఎందుకు హామీల్ని నెరవేరట్లేదని చెప్పి
మేము లంబాడ జేఏసీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉన్నటువంటి సమస్యలు మీరు మొన్ననే ఏదైతే సివిల్స్ సర్వెంట్లు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్లకు 5 కోట్లు 2 కోట్లు వీళ్ళకు ప్రమాద బీమాలు అవన్నీ ఇస్తామన్నారు. మరి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళకు కూడా విధి నిర్వహణలో ఒకవేళ మరణించినా లేదా వీళ్ళకు హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా యాక్సిడెంటల్స్ వీళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో ఆ డిమాండ్ వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ సభముఖంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఉద్యోగులకు అందరికీ రెగ్యులర్ చేయాలా, కాంట్రాక్ట్ బేసిక్ అనే విధానం లేకుండా చేస్తాం. తెలంగాణ వస్తే అని చెప్పి ఇంతకుముందు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. సరే మార్పు రావాలి, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చేయట్లేదు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇక్కడ కూడా మరి ఎటువంటి ఇలా సమస్యను పరిష్కరించట్లేదు. మరి అదే విధంగా పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్, ఎందుకంటే వీళ్ళకి మన పెన్షన్స్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరీ వీళ్ళ డిమాండ్ 25 లక్షల రూపాయలు ఏదైతే పెట్టారో దాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వీళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయాలా. మరియు ఈ వెయిటేజ్ విషయం రెగ్యులర్ గా వీళ్ళు పొద్దున్న నుండి రాత్రి వరకు వీళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడు చదువుకొని వచ్చినటువంటి పిల్లలకు వీళ్ళు పోటీకి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళకు వెయిటేజ్ కూడా కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి, అదే విధంగా పీటీఐ 12 నెలల వేతనము, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంగేజ్ విధానాన్ని కూడా తొలగించాలని చెప్పి ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఎక్కువ రోజులు తీసుకోపోకుండా ఎక్కువ రోజులు ఇప్పుడు ఉపాధ్యాయులు ఇక్కడ కూర్చొని వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు. మరి పిల్లల పరిస్థితిని కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని, ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, అటెండర్ల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకొని మనం ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి వాళ్ళ డిమాండ్ ని ఎంత తొందర అయితే అంత తొందర నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్, జై భారత్. కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిండు పార్లమెంట్ సాక్షిగా భారతరత్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే నీవు ఈ పదవిపై ఉండేవానిగా ఒకసారి ఆలోచించు. ఒక దేశ హోంమంత్రిగా ఉండి నీవు చేసిన వ్యాఖ్యల వల్ల దేశ ప్రజల మరియు దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున నీవు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నీవు నీ పదవికి రాజీనామా చేయాలి. ఏదైతే ఆదానిపై చర్చ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చర్చ ఉన్నదో దాని పక్కతో పట్టించడానికి రాహుల్ గాంధీపై నీవు కేసులు మోపడం జరిగినది. కావున ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ గవర్నమెంట్కు ప్రజలు బుద్ధి చెప్తారు. జై భీమ్, జై భీమ్. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గల వివిధ చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం పాల్గొని కరుణామయుడు యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఇస్నాపూర్ గ్రామంలో గల జాన్ పాస్టర్ ఆధ్వర్యంలో కల్వరీ న్యూ లైఫ్ చర్చి మరియు వివిధ చర్చిల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. విశ్వశాంతి దూత, దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం, దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు. ఎందుకంటే నాకు చాలా స్నేహితులు వీళ్ళందరూ అందుకోసమే నేను వాళ్ళకి వందన చెల్లిస్తున్నాను. మరి చాలా సంతోషం.
మరి ఈ ఒక శుభ దినము ప్రపంచమంతా సంతోషం ఉండే దినం ఈరోజు క్రిస్మస్, దేవుడిని ఆరాధించే దినం. మరి మనం ఎలాంటి తారతమ్యం లేకుండా, మనం ఎలాంటి భేదభావం లేకుండా వీఆర్ ద వన్ ఫ్యామిలీ, వీఆర్ ద వన్ ఒక మనం ఈ రీతిగా ఆరాధన చేస్తూ చాలా సంతోషం. ఇంతవరకు మరి సంఘస్థులు కానీ మరి సహోదరులు కానీ బయట ప్రతి ఒక్కరు మనం ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సహనంతోని ఓపికతోను మీరందరూ మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి యేసు నామంలో మీ అందరికీ విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్. మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కారణంగా గేట్లు మూసివేసిన అధికారులు, దాంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Thank you for watching News 9 TV.